భక్త కనకదాసు కర్ణాటక రాష్ట్రం బాడా గ్రామంలోని కురువ కుటుంబంలో జన్మించెను. కనకదాసు మొదట యుద్ధవీరుడు. ఒకసారి యుద్ధంలో గాయపడి హరినామం జపించెను. ఒక బిచ్చగాడి వేషంలో వచ్చిన శ్రీకృష్ణుడు గాయపడిన కనకదాసు గాయాలు మాన్పి శ్రీకృష్ణుడు తన అసలు రూపంతో దర్శనమిచ్చాడు. శ్రీకృష్ణుని అసలు రూపం చూసి ముగ్ధుడై తన సైనిక వృత్తిని విడిచిపెట్టి కనకదాసు శ్రీకృష్ణునికి పరమభక్తుడయ్యాడు. ఓసారి ఉడిపిలోని శ్రీకృష్ణుని ఆలయంలోకి భక్త కనకదాసు ప్రవేశిస్తూ ఉండగా అతని దుస్తులు చూసి తను తక్కువ కులానికి చెందిన వ్యక్తిగా భావించి పూజారులు కనకదాసుని శ్రీకృష్ణ ఆలయంలోకి అనుమతించలేదు. శ్రీహరి భక్తుడైన కనకదాసు వెనుతిరుగుతూ ఉండగా గుడిగోడలు బద్దలు కొట్టుకుని శ్రీకృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చెను. అప్పుడు పూజారులు భక్తులు కనకదాసు మహోన్నత్వాన్ని తెలుసుకుని అతణ్ణి ఆరాధించటం మొదలుపెట్టారు. ప్రాంతాలు కులాలకతీతంగా భక్త కనకదాసుణ్ణి ఒక ఆధ్యాత్మికవేత్తగా, శ్రీకృష్ణునికి పరమ భక్తునిగా ప్రజలు ఆరాధిస్తారు. విజనరీ లీడర్, నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రానికి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న మన యువ కెరటం రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారు మన కళ్యాణదుర్గం ఆడబిడ్డలతో కలిసి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టౌన్లోని హిందూపూర్ రోడ్ బైపాస్ సర్కిల్ నందు మహోన్నత ఆధ్యాత్మిక గురువైన భక్త కనకదాసు విగ్రహాన్ని ఈ నెల 8వ తారీఖు ఉదయం 9 గంటలకి ఆవిష్కరణ చేయటం జరుగుతుంది.